హలో అండి. ఈ వీడియోలో 'స్పీడ్ అండ్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ వచ్చేసి సాంగ్ల దగ్గరికొస్తాడు కదా! తన రూమ్‌లో మనము పడుకునేసరికి, "ఏంటి నువ్వు ఇక్కడున్నావు బయట లోపల పడుకోలేదా?" అని చెప్పేసి సాంగ్లని అడిగితే, "ఇప్పటి వరకు ఒకడితో చాట్ చేశానులే" అన్నట్టు తను చెప్తాడనమాట. ఎవరితో అంటే ఇంకెవరితో స్నేహితుతోనే హీజాంగ్‌తో బలవంతంగా తననిక్కడికి తీసుకురమ్మని చెప్పిందంట. హీజాంగ్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇక్కడ కూర్చొని ఇక ఏడుస్తూ బాగా తాగేసున్నట్టుందసల. అంతా చెప్తూ ఉంది. నిన్నెలా ఇష్టపడిందో, ఎన్ని రోజులు నువ్వంటే ఇష్టమో తనకంతా చెప్తూ ఉంది. ప్లస్ తను ఇదంతా డ్రింక్ చేసేప్పుడు మూక్ కూడా చెప్పిందంట. తనంతా ఓకే కదా! తనకేమీ బ్యాడ్‌గా ఫీల్ అవ్వలేదు కదా! అంటే, లేదు ఓకే. తను బానే ఉంది అన్నట్టు చెప్తాడు. సాన్‌లో ఏం చేస్తాడంటే, గురించి పొగుడుతూ ఉంటాడనమాట. నిజంగా చాలా క్యూట్‌గా ఉంటుంది కదా! హైట్‌గా ఉంటుంది, వైట్‌గా ఉంటుంది. అలాగే వింటర్ సీజన్‌లో తను పోనీ టైల్స్ ఏసుకుంటే చూడడానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఓన్లీ ఫుడ్‌లోనే చాలా పిక్కీగా ఉంటుంది. అదొక్కటి కాకుండా ఇంక అన్నీ చాలా క్యూట్ అనిపిస్తాయి తను చేసేవని చెప్పి పొగుడుతూ ఉంటాడు. దానికి జిన్, "ఇప్పుడెందుకు తనని పొగుడుతున్నావంటే, నేను పొగుడుతున్నానా? అంటే నీకనిపించట్లేదా నేనివన్నీ చెప్పినవంటే కరెక్ట్ కాదా?" అంటే, "ఆ! కరెక్టేలే" అన్నట్టు చెప్తాడు జిన్. మరి ఇంకొక క్వెషన్ అడగొచ్చా? తనని గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం అనుకుంటున్నావా? అంటే, "ఏంటి అలా అడిగావు? అలాంటి ఆలోచన నాకేం లేదు" అన్నట్టు జిన్ చెప్తాడు. "అదేంటి అలా అంటావు? తను చాలా క్యూట్ కదా! చేసుకోవడంలో తప్పేముంది? నాకెందుకు నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని కూడా అనిపిస్తుంది" అన్నట్టు సాన్‌లో చెప్తూ ఉంటాడనమాట. "లేదు నేను ఎప్పుడు అలా థింక్ చేయలేదు" అని జిన్ చెప్తాడు. "సరే ఫ్యూచర్‌లో అయినా సరే నీ లైఫ్‌లో ఒక అమ్మాయి వచ్చిందంటే అది కన్ఫర్మ్‌గా మూనే అయ్యుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుండే కాదు నువ్వు పాస్ట్ నుండి నీ మనసులో తనే ఉంది. బట్ అదే నీకు తెలియట్లేదు" అన్నట్టు సాన్‌లో చెప్తాడు. దాని గురించి జిన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఆ రోజు నైట్ అంతా. మనకి హీజాంగ్‌ని కూడా చూయిస్తారు ప్యారలల్‌గా. ఆహ్, స్నేకీని హీజాంగే కదా తీసుకువెళ్ళింది. సో, వెళ్ళే ముందు స్నేకీ హీజాంగ్‌తో తనకి జియాంగ్ అంటే, జిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అలా హీజాంగ్ ముందు చెప్తుంది. హీజాంగ్ చాలా కోప్పడతాడనమాట. అంటే తనకి స్నేకీ అంటే ఇష్టం. అందుకే స్నేకీ జిన్‌ని ప్రేమిస్తుందని చెప్పేసి తనకు చాలా బాధగా ఉంటది. అందుకే బాక్సింగ్ ఆడుతూ ఉంటాడనమాట ఆ కోపంలో. నెక్స్ట్ సీన్ మనకి ముమ్ము వాళ్ళ నాన్నగారు ఇంకా తన స్టెప్ మామ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, ఆ రోజు నైట్ అంటే నెక్స్ట్ డే న్యూ ఇయర్ అనమాట. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ముమ్ము వాళ్ళ స్టెప్ మామ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికెళ్ళాలని చెప్పేసి అనుకుంటుంది. న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి. సో, తను హస్బెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది ముమ్ము వాళ్ళ నాన్నగారితో. మనతో పాటు ముమ్ముని కూడా తీసుకెళ్ళాలి కదా! పాపం తనొక్కటే ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. ఈరోజు మాత్రం నువ్వు డ్రింక్ చేయడానికి వీల్లేదు. అక్కడ పెట్టేసేయి అని చెప్పి చెప్తుందనమాట. సరే అని చెప్పేసి సైలెంట్‌గా అతను డ్రింక్ చేయకుండా అక్కడ పెట్టేస్తాడు. నువ్వు చెప్పినా రాదు తను ఇక్కడే ఉండాలనుకుంటుందంటే, అడగకుండా ఎలా తెలుస్తుంది? అలా ఎలా చెప్తారంటే, అట్‌లీస్ట్ మనం రెడ్ ప్యాకెట్ అయినా ఇవ్వాలి. తను మన ఇంట్లో ఉంటుంది. మనం కాపోతే ఇంకెవరు చూసుకుంటారు తన్ని అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. మోమో వాళ్ళ స్టెప్ మామ్. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిక రెడీ అయిపోయి వెళ్ళే ముందు మోమోతో "నువ్వు కూడా రావచ్చు కదా!" అంటే, "లేదు నేను ఇక్కడే ఉంటాను. జిన్ ఇక్కడ ఒంటరిగా ఉంటాడు కదా! తనకి కంపెనీ ఇద్దామని చెప్పి నేను ఇక్కడే ఉంటాను" అన్నట్టు తను చెప్తుంది. సరే మరి మేము వెళ్ళొస్తాము అని చెప్పేసి వెళ్ళే ముందు రెడ్ ప్యాకెట్ ఇస్తారు మోమోకి. మోమో చాలా హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. తను కూడా తన చిన్న సిస్టర్ జిన్‌కి కూడా రెడ్ ప్యాకెట్ ఇస్తుందనమాట హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి. ఆ రోజు నైట్ మోమో వచ్చేసి ఇక వర్షం పడుతున్నా టాక్సీ దొరకలేదని చెప్పేసి న్యూ ఇయర్ నైట్ కాబట్టి, సో, మన గ్యారేజ్‌కొస్తుంది. జిన్ వాళ్ళ గ్యారేజ్‌కి. అక్కడ చూస్తే అది క్లోజ్ చేసి ఉంటుందనమాట. సాన్‌లై ప్లేస్‌లో ఉంటాడేమో అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటుంది. అక్కడేమో వీళ్ళందరూ కలిసి న్యూ ఇయర్ కాబట్టి డ్రింక్ చేస్తూ అక్కడే డిన్నర్ చేద్దామని చెప్పి పార్టీ చేసుకుందామని అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే మోమో వర్షంలో తడుస్తూ సాన్‌లై అని చెప్పేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి అరుస్తూ ఉంటుంది. "అదేంటి వర్షంలో తడుచుకుంటూ వస్తున్నావు? అంబ్రెల్లా తెచ్చుకోవచ్చు కదా!" అంటే, "టాక్సీలో రావచ్చు కదా!" అంటే, "న్యూ ఇయర్ కదా! సో, టాక్సీ దొరకలేదు." తనందరితో చెప్తుందనమాట. చెప్తే నేను పిక్ చేసుకునేవాడిని కదా! అన్నయ్య జిన్ అంటే, లేదు లేదు నేనే వద్దామనుకున్నాను అందుకే వచ్చాను అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. నాకు కూడా ఫుడ్ ఉందా ఇక్కడ అంటే, ఆఫ్‌కోర్స్ ఉంది. నీకు ఫుడ్ లేకపోతే నేను ఆకలితో ఉంటే నా ఫుడ్ నీకిచ్చేస్తా అని చెప్పేసి సాన్‌లయ్ అంటూ ఉంటాడు. సో, జిన్ పక్కన వేరే అతను కూర్చుంటే లీ అని చెప్పి అతను పిలుస్తుందనమాట. నాకర్థమైపోయింది నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి తను వేరే చైర్‌లో ఎళ్లి కూర్చొని జిన్ పక్కన ఉన్న చైర్ మోమోకిస్తాడు. మోమో ఇక అక్కడ కూర్చుంటుందనమాట. సో, తను వర్షంలో తడిచొచ్చింది కాబట్టి జిన్ వచ్చేసి టవల్‌తో తన్ని ఇదిగో తుడుచుకో అని చెప్పేసి ఫేస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. నాకు చాలా చలిగా ఉందని చెప్తే తన చేతులు తన పాకెట్‌లో పెడతాడనమాట. జిన్ పాకెట్‌లో, హుడీ పాకెట్‌లో. సో, దానిలో నుండి తనకొకటి బయటకి తీస్తుంది కీ చైన్ లాంటిది. ఆ కీ చైన్ మీద ఎర్నింగ్ డే అండ్ నైట్ ఉంటుందనమాట. సో, పాస్ట్‌లో సాన్‌లో ఒకసారి చెప్తాడు కదా! ఆ కీ చైన్ మీదే సంథింగ్ తన గర్ల్ ఫ్రెండ్‌కి ఏదో క్లూ ఉందని చెప్పేసి, అది చూస్తే నీకు అర్థమవుతుందని చెప్పి, దాన్ని చూడగానే ఎందుకో ఇండైరెక్ట్‌గా తనకి అది పాయింట్ ఔట్ చేసినట్టు తనకనిపిస్తుంది. సో, అప్పుడు అది జిన్ కూడా చూస్తాడు తన చేతిలో ఉన్న కీ చైన్. సో, తను స్మైల్ చేస్తుందనమాట.
అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో సాన్‌లై మీట్ రెడీ అయిపోయిందని చెప్పేసి అక్కడ హాట్ పాట్‌లో మీట్ వేస్తాడు. అలాగే తన కోసం డంప్లింగ్స్ కూడా ఇస్తాడనమాట. "నువ్వు సూపర్" అని చెప్పేసి సాన్‌లైని మెచ్చుకుంటుంది. "నువ్వు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావు" అని చెప్పేసి. సాన్‌లై "ఆపావు చాలా ఆపింకా నాకు పడిపోయేలా ఉన్నావు నువ్వు" అని చెప్పేసి ఊరికే సరదాగా అంటాడు. తనకి "ఇదిగో నీకు మీట్ కూడా తీసుకొచ్చా" అని చెప్పి సాన్‌లై వేస్తూ ఉంటే, "లేదు నాకు జిన్నే వేయాలి" అన్నట్టు చెప్తుందనమాట. జిన్ నవ్వుకుంటూ సరే అని చెప్పేసి జిన్నే వేస్తాడు. అలాగే "సాన్‌లై నీకు డ్రింక్ కావాలా తీసుకురానా" అంటే, "లేదు నాకు జిన్నే తీసుకురావాలి డ్రింక్ కూడా" అన్నట్టు తను చెప్తుంది. జిన్నే వెళ్తాడు. జిన్ వెళ్ళగానే తన చేతిలో ఉన్న కీ చైన్‌ని సాన్‌లైకి చూపిస్తుందనమాట. సాన్‌లైకి అర్థమైపోతుంది ఇండైరెక్ట్‌గా. తను కూడా నవ్వుకుంటూ ఉంటాడు. క్రేజీ జిన్ వచ్చేసి బ్రాండీతో మాట్లాడుతూ ఉంటాడనమాట. "లాస్ట్ టైమ్ నువ్వు రేస్‌లో కొంతమంది కావాలని చెప్పి నీ కారు ముందు వాటర్ పోసారు కదా! సో, అది మనీ ఇచ్చి చేయించాలంట వాని" అన్నట్టు చెప్తూ ఉంటే, అక్కడ సాన్‌లై "ఆపు ఎందుకు తన ముందు మాట్లాడుతున్నావు? మూవ్ ముందు" అంటే, "ఇట్స్ ఓకే మూక్ అంతా తెలుసులే" అన్నట్టు బ్రాండీ చెప్తాడు. "ఏంటి మూక్ అంతా తెలుసా? లాస్ట్ రేస్‌లో తనే నా నావిగేటర్" అన్నట్టు చెప్తే క్రేజీ జిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. "ఏంటి నిజమా?" అని చెప్పేసి. "అదేంటి అసలు నువ్వు చాలా గ్రేట్. బ్రాండీ అంత ఈజీగా ఎవరిని నమ్మడు నావిగేటర్‌గా. నావిగేటర్ అయ్యావంటే కన్ఫర్మ్‌గా తన లవర్ అయ్యుంటావు. సూపర్ అసల" అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో సన్‌లో ఏం చేస్తాడంటే క్రేజీ జిన్ని "నువ్వు రా ఇటు" అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళిపోతాడనమాట. అటు వెళ్ళిపోగానే బ్రాండీ ఇంకా మోమో ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటారు. కాసేపు ఆగిన తర్వాత వీళ్ళిక గేమ్ ఆడుకుంటూ ఉంటారు ఏదో ఆ నైట్. ఇంకా 12 అవ్వలేదు కాబట్టి టైమ్ పాస్ చేస్తూ ఉంటారనమాట. పక్కన కూర్చొని తను కూడా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. వాళ్ళు గేమ్ ఆడుకున్నప్పుడు ఇక 3 అంటే న్యూ ఇయర్ 12 అవ్వడానికి ఇక 10 సెకండ్సే ఉంటుంది. వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి 12 అవ్వగానే అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా అందరూ మూకి రెడ్ ప్యాకెట్స్ ఇస్తారు. అప్పుడే బయట ఫైర్ వర్క్స్ కూడా కాలుస్తూ ఉంటే సౌండ్స్ వస్తూ ఉంటే వీళ్ళందరూ బయటికి వెళ్లి చూద్దామని చెప్పేసి అందరూ ఫైర్ వర్క్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారు. మూ మన జిన్‌కి కూడా చెప్తుందనమాట. అలాగే తను రెడ్ ప్యాకెట్ చూయిస్తూ ఉంటుంది. చూడు చూడు అని చెప్పేసి. ఇక ఆ రోజు నైట్ పార్టీ అయిపోయిన తర్వాత జిన్ ఇంకా బయటకొస్తారనమాట. ఇక గ్యారేజ్‌కి వెళ్ళాలి కదా వాళ్ళు సాన్‌లై ప్లేస్ నుండి. సో, బయటకొచ్చి వెళ్తూ ఉంటే జిన్ తనని కీస్ అడుగుతాడు. కీస్ ఏవి ఇవ్వు అని చెప్పేసి తను కీస్ ఇచ్చేసి, "ఇక నుండి నువ్వు డే అండ్ నైట్ ఎర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీతో పాటు నేను ఉంటాను కాబట్టి" అన్నట్టు తను చెప్తుంది. ఇక తన దగ్గర నుండి కీస్ తీసుకుంటాడు. నన్ను ఇంటి దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పి అనుకుంటున్నావా అన్నట్టు జిన్ అడిగితే జిన్ అవునని చెప్తాడనమాట. బట్ ఒక్క కండిషన్ ఉంది అని చెప్పేసి ఆ కండిషన్ ఏంటో చెప్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు నువ్వు ఎలా అయితే నన్ను పైకెక్కించుకొని తీసుకువెళ్ళేవాడివో స్టెప్స్ మీద అలాగే ఇప్పుడు కూడా తీసుకువెళ్ళాలి అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి జిన్ ఏం చేస్తాడంటే తన బ్యాక్ సైడ్ నుండి ఎత్తుకొని స్టెప్స్ ఎక్కేసి పైకి తీసుకువెళ్తాడనమాట. పైకి తీసుకువెళ్ళగానే వచ్చామని చెప్పి తన్ని కిందకి దింపి తన కాళ్ళకి చెప్పులుండవు. సో, తన కాళ్ళ మీదే తను నిలబడుతుంది. అలా గట్టిగా పట్టుకొనుంటాడు. కీస్ ఎక్కడున్నాయంటే, నా బ్యాగ్‌లో ఉన్నాయన్నట్టు తను చెప్తుంది. సో, ఆ కీస్ తీసి డోర్ ఓపెన్ చేసి లోపలికి అలాగే తనని కాలు కింద పెట్టనీయకుండా తనే నడుస్తూ ముందుకు తీసుకువెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటాడు. అయితే చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. లోపలికి వెళ్ళగానే చెప్పులు తీసి కిందకి వేసి అప్పుడు తను వేసుకోమని చెప్తాడు. అది వేసుకోగానే తనకిక వెంటనే పరిగెత్తుకుంటూ తన రూమ్‌కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేస్తుందనమాట. తనకి హార్ట్ బీట్ చాలా రైజ్ అయిపోయి ఉంటుంది. అంత క్లోజ్‌గా ఉండేసరికి వాళ్ళిద్దరూ. సో, ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.